ఫ్రెండ్స్, టుడే వచ్చేసి పంజాబీ డ్రెస్ కటింగ్ అండి. ముందు క్లాత్ 4 ఫోల్డ్ వేసుకోవాలి. 1 2 3 4 ఫోల్డింగ్ వేసుకోవాలి. ఓపెన్ అటు సైడ్ ఉండాలండి, క్లోజ్ సైడ్ మన సైడ్ ఉండాలండి. ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకున్నానండి, నేను కనపడొద్దు. ఆది డ్రెస్ వేసుకొని ఇలాగా పెట్టుకోవాలండి. పెట్టుకొని 3 కొలతలండి, చాలా సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఇలా పెట్టేసి ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఒక మార్క్, కట్స్ దగ్గర ఒక మార్క్ అండి. తర్వాత ఇక్కడ ఒక మార్క్ పెట్టేసేయాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అండి. సేమ్ చాలా సింపుల్గా అండి, చాలా అంటే చాలా సింపుల్గా. మీరు ఒక్కసారి చూసినా సరే కట్ చేసుకోవచ్చు, మీ అంతటా మీరే కుట్టేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీంతో పని అయిపోయిందండి. ఆది డ్రెస్ తోటి ఇది తీసేసి టేప్ తోటి మెజర్ చేసుకోవాలండి. షోల్డర్ వచ్చేసి మనకి 5.5 ఇంచెస్ వచ్చింది. ఆర్మ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే షోల్డర్ 5.5 వస్తే ఆర్మ్ లూజ్ 6 పెట్టుకోవాలండి. వీళ్ళది వచ్చేసి 9 ఇంచెస్ అండి, 36, 2 ఇంచెస్ మార్జిన్. మనకి ఎప్పుడైనా కరువు తిరిగేది షేప్ 14 వద్ద అండి, 14 వద్ద. అప్పుడు ఇప్పుడు ఇక్కడ 9 ఇంచెస్ ఉంటే ఇక్కడ 8 ఇంచెస్ అవుతుంది. ఇక్కడ కట్స్ లూజ్ వచ్చేసి 10 ఇంచెస్, 1 ఇంచ్ మార్జిన్ అండి. ఇక్కడ 11 ఇంచెస్, ఇక్కడ 12 ఇంచెస్ అండి. దీన్ని ఇలా షేప్ చేసుకొని, దీన్ని ఇలా షేప్ చేసి ఎల్ షేప్ అండి. ఇక్కడ 1.5 ఇంచెస్ ఉండాలండి. దీన్ని ఇలా చేసేసి 2 ఇంచెస్ ఖర్చు అండి. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ అండి. చాలా అంటే చాలా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే స్టార్టింగ్లో అసలు చాలా కంగారు పడేదాన్ని, కానీ ఇప్పుడు చాలా ఈజీగా నేర్చేసుకున్నా. నేను చాలామంది ఇప్పుడు కస్టమర్స్ని కుడుతున్నానండి. ఎంత బాగా కుడుతున్నానంటే చాలా బాగా కుడుతున్నా. ఇలా ఈ 3 డాట్స్ని ఇలా కలుపుకోవాలండి, చిన్న షేప్ ఇచ్చుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ మార్జిన్ ఉండాలి. సేమ్ ఇది యాజ్ యూజువల్. ఇది టాప్ కటింగ్ అండి. ఇది ఫ్రంట్ నెక్ నేను స్క్వేర్ ఇస్తున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేశానండి. చూడండి, ఇంతేనండి. జస్ట్ ఓన్లీ షోల్డర్ ఇక్కడ 3.5, ఇక్కడ 2 ఇంచెస్ ఏమో నెక్. అసలు ఇడిదే చూద్దాం.